కానీ నిన్ను ఒకసారి వచ్చి మాట్లాడమన్నారు. ఇవేవి పనికిరావంట. ఏమండి, మన అబ్బాయిని బయటికి తీసుకొచ్చేస్తారు కదా లాయర్ గారు. పదరా లోపలికి. అయిపోయింది. మాట్లాడరేటండి. వదిలేయండి అయ్యా. నమస్తే సార్. అయిపోయింది. నమస్తే సార్. సార్ వచ్చారు, లేవండి. ఆ, సార్ వచ్చారు. ఉమ్, ఉమ్. ఒక్కసారి వదిలేయండి అయ్యా. సార్ ఏయ్, సార్ సైన్ డోర్ రాయిరా. సార్ అదా నడు మాట్లాడికి ఇంకా అదా నన్ను వదిలేయండి బాబు, ఒక్క నిమిషం బాబు. కానిస్టేబుల్, సార్ ఆ అచ్చిబాబు గారి కేసును లోపల పంపించు. సార్ అచ్చిబాబు సార్ రమ్మంటున్నారు. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. నమస్తే సారు. ఆ, కనకం రా, కూర్చో. ఏటి, కొడుకు బెయిల్ కోసమేనా? అవునండి. మీ ఆయన రాలేదా? వస్తానన్నారు సార్, బయటకు వెళ్ళాడు. ఉండనీలే, నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది కనకం. నువ్వు మీ ఆయన పడుతున్న కష్టానికి ఏదైనా చేయాలనుంది. నువ్వేదైనా తెగించి పని చేస్తే పని అయిపోతుంది. నాకు అర్థం కావట్లేదు సారు. అర్థం కావడానికి ఏముంది కనకం? సార్ ఏవయ్యా, వాటర్ బాటిల్ ఇయ్యి. కూలింగా నార్మలా? ఏదో ఒకటి ఇవయ్యా. కొడుకుని పెంచడం రాలేదు, ఈడొక తండ్రా? ఇప్పుడు ఎందుకు నాన్న ఇవన్నీ? నాన్న దగ్గర ఇవి ఉన్నాయి నాన్న, సరిపెట్టుకో. నేను ఎలాగైనా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది నాన్న. నువ్వు ధైర్యంగా ఉండు నాన్న. నువ్వు వస్తే మీ అమ్మ నీ పెళ్లి చేసి మురిసిపోతాం చూస్తుంది నాన్న. నువ్వు జాగ్రత్తగా ఉన్నానా? నీ పని మీదే నేను ఉంటాను నాన్న. కొడుకు చేసిన తప్పుకి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాయరా. అమ్మా. ఏమండి, ఏమండి, నేను వస్తాను.
తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. ధర్మ ప్రపంచంలో ఏ కొడుకు చెయ్యకూడని తప్పు చేశానమ్మా నేను. నాన్న చావుకి కారణమయ్యాను. నాలాంటి కొడుకు ఎవ్వరికి ఉండకూడదమ్మా. నన్ను క్షమించమ్మా. ఏమండి రే ధర్మ, లే, నువ్వే ఇలా కుప్పకూలిపోతే ఎలారా? అమ్మ చూడు ఎంత బాధపడుతుందో. ధర్మ, మీ నాన్న ఎక్కడెక్కడ ఉండి నేను చూస్తూ ఉంటాడు. మీ నాన్న బాధపడడం నీకు ఇష్టమా? రారా, లే లే, రారా లే. సూపర్ అయ్యి రా. ఆడే ముఖం అలా ఇట్టాడు. షబ్బా రే మాయా, నువ్వు ఎప్పుడు బయటకు వస్తే ఆ లాయర్ కొని పోలీసు వాళ్ళని మడతడేద్దామని చూస్తున్నారా? లేదురా, ఒకసారి అలా విసిపడే తండ్రిని కోల్పోయాను, ఇప్పుడు తల్లిని కోల్పోలేనురా. అబ్బా వీడు మన ధర్మగాడే. ఏది నన్ను గిల్లు ఒకసారి. ఈయన గెలాలంటే 2 గుణపాలు ఉండాలి. అమ్మ నవ్వుతున్నాడు రోయ్. ఒరే మాయ, వెళ్ళరా ఒకసారి. ఒరే నిన్ను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకో కదా. ఒరే నువ్వు ఎందుకనే జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పటికైనా చెప్పరా? ఆగాదు, ఎంత పెద్ద యుద్ధాలైనా ఒక ఆడదాని వల్ల మొదలవుతుందిరా. పాపం బాహుబలిలో మా ప్రొఫెసర్కే తప్పలేదు.